Hi students, and now I am going to discussing some important questions in the chapter refractive index of curved surfaces, refractive index of light at curved surfaces. ఈ చాప్టర్లో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూద్దాము. సో వాట్ ఈజ్ ఎ లెన్స్? లెన్స్ అంటే ఏంటి? ఎ లెన్స్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఈజ్ బౌండెడ్ బై టూ స్పియరికల్ సర్ఫేసెస్. లెన్స్ అనేది ఏంటంటే మనకి ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్, అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ చూడొచ్చు అనమాట. దాన్ని ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటారు. సో ఈ లెన్స్ ఏంటంటే బౌండెడ్ బై టూ స్పియరికల్ సర్ఫేసెస్. దీనికి టూ స్పియరికల్ సర్ఫేస్ అనేది ఉంటాయి. ఆల్రెడీ డబుల్ కాన్వెక్స్ అంటే చూసాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్? సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఆల్రెడీ మీకు తెలుసు. ద సెంటర్ ఆఫ్ స్పియర్ విచ్ కంటైన్స్ ద పార్ట్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. అంటే ఇక్కడ ఏంటి అంటే సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఆల్రెడీ మీకు తెలుసు. ఏదైనా ఒక లెన్స్ ఉంది అంటే ఆ లెన్స్లో స్పియర్ షేప్ ఉంటుంది కదా, ఆ స్పియర్ షేప్ యొక్క సెంటర్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అంటారు. అండ్ వాట్ ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్? రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అంటే ఏంటి? సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ ద సెంటర్. మనకు సర్కిల్లో ఎలాగైతే రేడియస్ నుంచి ఈ కర్వ్డ్ సర్ఫేస్కి మధ్య డిస్టెన్స్ని రేడియస్ ఎలాగైతే అంటారో, ఈ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ నుంచి ఈ కర్వ్డ్ సర్ఫేస్కి మధ్యలో డిస్టెన్స్ని ఏమంటారంటే సో రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అంటారు. వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ లెన్స్ ఈజ్ కాల్డ్? వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ లెన్స్ కాల్డ్? అంటే లెన్స్లో మిడ్ పాయింట్ని ఏమంటారంటే మనము పోల్ అంటాము, దాన్నే ఆప్టిక్ సెంటర్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈజ్ ఫోకస్? దాన్నే ఫోకల్ అని కూడా అంటారు, ఫోకల్ పాయింట్ అని కూడా అంటారు. సో ద పాయింట్ ఆఫ్ కన్వర్జ్ ఆర్ ద పాయింట్ ఫ్రమ్ విచ్ రేస్ సీమ్స్ ఎనిమేట్ ఈజ్ కాల్డ్ ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్. ఆల్రెడీ ఫోకల్ పాయింట్ అంటే ఫోకస్ అంటే ఏంటో తెలుసుకున్నారు. అంటే ఏ పాయింట్ దగ్గర అయితే లైట్ రేస్ అన్నీ కన్వర్జ్ అవుతాయో ఆ పాయింట్ని ఏమంటారంటే మనము ఫోకస్, దాన్నే ఫోకల్ పాయింట్ అని కూడా అంటారు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకల్ పాయింట్? పోల్ నుంచి ఫోకల్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఏమంటారంటే ఫోకల్ లెంత్ అంటారు. వాట్ హ్యాపెన్ ఇఫ్ ద రే పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్? ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్తే ఏమవుతుందంటే ఇట్ విల్ బీ డివియేట్ అవ్వదు. మీకు తెలుసు అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎలా ఉంటుందో చూసాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్. సో వాట్ ఈజ్ లెన్స్ ఫార్ములా? ఇప్పుడే మనము డెరివేషన్ చూసాము ఆల్రెడీ. సో ఇది లెన్స్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. 1/v minus 1/u దట్ ఈజ్ ఈక్వల్ 1/f. అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈజ్ లెన్స్ ఫార్ములా? లెన్స్ మేకర్స్ ఫార్ములా ఈ ఫార్ములా మీద మనకి ప్రాబ్లమ్స్ అడగటం జరుగుతుంది, చూద్దాం అవి కూడా. వాట్ ఈజ్ లెన్స్ ఫార్ములా వేరే, లెన్స్ మేకర్స్ ఫార్ములా వేరే. లెన్స్ మేకర్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. 1/f దట్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ పవర్ ఆఫ్ లెన్స్? పవర్ ఆఫ్ లెన్స్, ఆ లెన్స్ యొక్క పవర్ అని చెప్తాం కదా, మనము గ్లాసెస్ వాడుతూ ఉంటారు, స్పెక్టికల్స్, వాటి పవర్ అని అడుగుతూ ఉంటారు. అంటే it is the ability of lens to converge or diverge a beam of light falling on it. అంటే ఏదైనా ఒక లైట్ అనేది ఏంటంటే లెన్స్ అనేది దాని మీద పడిన లెన్స్ని డైవర్జ్ అవుతాయి, లేకపోతే కన్వర్జ్ చేస్తాయి. అలా చేయడానికి దానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఏమంటారంటే ఎబిలిటీని ఏమంటారంటే సో పవర్ ఆఫ్ లెన్స్గా చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ విచ్ లెన్స్ హ్యాస్ నెగిటివ్ పవర్? దేనికి నెగిటివ్ పవర్ ఉంటుందంటే కాన్కేవ్ ఉంటుంది. విచ్ లెన్స్ హ్యాస్ పాజిటివ్ పవర్ దేనికి ఉంటుందంటే సో కాన్వెక్స్ లెన్స్. ఎందుకంటే ఈ కాన్కేవ్ లెన్స్ని మనము డైవర్జ్ లెన్స్ అంటారు, ఈ కాన్వెక్స్ని మనం ఏమంటారంటే కన్వర్జ్ అంటారు. ఈజీగా కన్వర్జ్ అవుతాయి. ఇక్కడ వాటికి అవిగా కన్వర్జ్ అవ్వవు, ఇవి డైవర్జ్ అవుతాయి. అందుకే దీనికి తేడా ఉంది. ఇది నెగిటివ్ పవర్ అంట, దీన్ని పాజిటివ్ పవర్గా చెప్తామన్నమాట.
సో అండ్ దీంట్లో నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాము. An object is placed at a distance of 50 centimeters from a concave lens. కాన్వెక్స్ కాదు, కాన్కేవ్ లెన్స్లో ఒక ఆబ్జెక్ట్ అనేది 50 సెంటీమీటర్స్ దూరంలో పెట్టారు లెన్స్ నుంచి. అండ్ లెన్స్ ఆ ఫోకల్ లెంత్, దాని ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందంటే 20 సెంటీమీటర్స్ ఉంటుంది. ఫైండ్ ద నేచర్ అండ్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది లెన్స్ దగ్గర నుంచి 50 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంది అంటే 20 సెంటీమీటర్స్ ఉంటే అప్పుడు ఆ నేచర్ ఆఫ్ ద ఇమేజ్, ఆ ఇమేజ్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అది అండ్ దాని పొజిషన్ ఎలా ఉంటుంది చూస్తే, ఇది కాన్కేవ్ కాబట్టి రెండు మైనస్లే ఉంటాయి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్లో తీసుకుంటాము, దీన్ని కూడా మైనస్లోనే -20. ఎఫ్ అనేది ఫోకల్ లెంత్ కాబట్టి అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ, దీన్ని మైనస్ కానీ తీసుకుంటారు, -50 సెంటీమీటర్స్. మనకి లెన్స్ ఫార్ములా ఉంది, మనకి ఇమేజ్ డిస్టెన్స్ కావాలి మనకి. అంటే మనకి లెన్స్ ఫార్ములా 1/f దట్ ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అని చెబుతారు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తామంటే మనకి ఇమేజ్ డిస్టెన్స్ కావాలి కాబట్టి ఏం చేస్తామంటే దీన్ని అటు తీసుకెళ్తే ఇది మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది. దెన్ 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f ప్లస్ 1/u అవుతుంది. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు v అంటే -20 ప్లస్ v అంటే తెలియదు, సో 1/v దట్ ఈజ్ ఈక్వల్ టు 1/f, f అంటే -20 ప్లస్ 1/vu అంటే -50. దీన్ని సింప్లిఫై చేస్తాము 1/v కాబట్టి. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందంటే 100 అవుతుంది. 20కి 50కి ఎల్సిఎం ఈజ్ 100. సో ఈ 100లో 20 అనేది 5 టైమ్స్ పోతుంది కాబట్టి -5, మైనస్ ఉంది కాబట్టి -5. అండ్ ఈ 50 అనేది 100లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి -2. టోటల్లీ దీన్ని సింప్లిఫై చేస్తే దీన్ని ఏమొస్తుందంటే -7/100 వస్తుంది. సో 1/v ఈజ్ ఈక్వల్ టు -7/100. దాన్ని రివర్స్ చేస్తే v వస్తుంది. v ఈజ్ ఈక్వల్ టు రివర్స్ చేస్తే -100/7. ఆన్సర్ ఎంత వచ్చిందంటే 14.29 -14.29 సెంటీమీటర్స్. ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ నెగిటివ్ ఇండికేట్స్ ఇట్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. అంటే కాన్కేవ్ కదా ఇది, సో మైనస్ వచ్చింది కాబట్టి నెగిటివ్ వస్తే అది వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అని చెప్తారు. సో అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ 1.5. when an object is placed at 30 centimeters, image is formed at 20 centimeters. find its focal length. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్ 1.5 ఇచ్చారు అండ్ ఆబ్జెక్ట్ అనేది లెన్స్ నుంచి 30 సెంటీమీటర్స్ దూరంలో పెట్టారు. ఇమేజ్ అనేది 20 సెంటీమీటర్స్ దూరంలో పడింది. దీని ఫోకల్ లెంత్ ఎంత, విచ్ లెన్స్, ఇక్కడ ఏ లెన్స్ యూజ్ చేశారు. ఫైండ్ ద రేడియా ఆఫ్ ద కర్వేచర్ అండ్ ఈక్వల్ దెన్ వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ. అంటే సెంటర్ ఆఫ్ ద, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ఇవి రెండు ఈక్వల్, సో ఇఫ్ ద రేడియా ఆఫ్ ద కర్వేచర్ ఆర్ ఈక్వల్ దెన్ వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ. అయితే దాని వాల్యూ ఎంత ఉంటుంది. అయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్ దూరంలో పెట్టారు కాబట్టి మైనస్ తీసుకుంటాము. సో ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివే, సో కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఇక్కడ లెన్స్ ఫామ్లో యూజ్ చేశారు, ఫోకల్ లెంత్ కనుక్కున్నారు. లెన్స్ ఫామ్లో యూజ్ చేస్తే లెన్స్ ఫామ్లో మనకి 1/f దట్ ఈజ్ ఈక్వల్ 1/v మైనస్ 1/u దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఇక్కడ సింప్లిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే v అనేది 20 కాబట్టి 1/20. సో ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 1/u కాబట్టి 1/30 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ f ఈజ్ ఈక్వల్, దీన్ని సింప్లిఫై చేస్తే f ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్స్ వచ్చింది అనమాట. అంటే ఫోకల్ లెంత్ అనేది మనకి ఇక్కడ ఎంత వచ్చిందో 12 వచ్చింది. ద వాల్యూ ఆఫ్ ద ఫోకల్ లెన్స్ ఈజ్ పాజిటివ్. ఇది పాజిటివ్ కాబట్టి ఇది కాన్వెక్స్ లెన్స్, ఆల్రెడీ ఇందాక చెప్పాము. సో నెగిటివ్ అయితేనేమో కాన్కేవ్, పాజిటివ్ అయితేనేమో కాన్వెక్స్, మీకు తెలుసు. ఫర్ ద కాన్వెక్స్ లెన్స్ మేకర్స్ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 ప్లస్ 1/r2. సో ఇవి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్ n ఈజ్ ఈక్వల్ 1.5, రేడియా ఆఫ్ ద కర్వేచర్ ఆర్ ఈక్వల్. ఇవి రెండు ఈక్వలే, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ రేడియా ఆఫ్ ద కర్వేచర్ మొత్తం రెండు ఈక్వలే కాబట్టి సో r1 ఈజ్ ఈక్వల్ టు r2 అవుతుంది. ఇక్కడ r1 ఈజ్ ఈక్వల్ టు r2 టోటల్. ఇక్కడ సింప్లిఫై చేసినప్పుడు 1/f దట్ ఈజ్ ఈక్వల్ టు n మనకు తెలియదు, కనుక్కోవాల్సిందే. సో n అంటే తెలుసు మనకి, n అంటే 1.5 టు 1/r1 ప్లస్ 1/, ఇవి రెండు ఈక్వల్ కాబట్టి
టోటల్లీ ఆర్గా రాశారంటే రెండు ఈక్వల్ కాబట్టి బై ఆర్ వేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ డినామినేటర్ సేమ్గా ఉంటే న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేస్తాము, ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఏం లేదు. సో 1/r బై 1/r, ఆర్ఆర్ డినామినేటర్ సేమ్, యాడ్ చేస్తే ఏమవుతుందంటే 2/r అవుతుంది, అదే రాయటం జరిగింది. సో నెక్స్ట్ 1. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినప్పుడు, సో 1.5లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 0.5 అవుతుంది ఇంటూ 2/r. సో 1/f, f అంటే మనకు 12, సో 1/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ 2/r. ఈ 0.5 అనేది తీసుకొస్తే ఇంటూలో ఉంది కాబట్టి బై అవుతుంది. సో లేకపోతే ఇక్కడ క్యాన్సిల్ చేసినప్పుడు 0.5తో 0.5 2r అంటే 1 వస్తుంది, 1/r వస్తుంది. సో 1/12 ఈజ్ ఈక్వల్ 1/r అంటే రివర్స్ చేస్తే r ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్స్, దెన్ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఈజ్ 12 సెంటీమీటర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ.